శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 9వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపనే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమప్యైకం చేతఃసరసిజ ఉమానాద భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. నమశివాయ చ నమశివాయ. ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఈశ్వర ప్రసాదం లభించుటకు సులభోపాయం తెలుపుచున్నారు. గభీరే లోతైన కాసారే తటాకములయందును విసతి దిగుచున్నాడు. విజనే జనశూన్యమైన ఘోర విపినే క్రూర మృగముల చేత భయంకరమైన అరణ్యమునందు విశాలి విస్తీర్ణమైన శైలేజ పర్వతమునందును జడమతి జడ మూఢమైన మతి బుద్ధి కలవాడు కుసుమార్గం పుష్పముల కొరకై భ్రమతి తిరుగుచున్నాడు. హే ఉమానాథ, పార్వతీదేవికి పతి అయిన ఓ ఈశ్వరుడా, ఏకం ఒకటైన చేత సరసిజం చేత మనస్సనియడు సరసిజం పద్మమును భవతే నీ కొరకు సమర్పించి సుఖేన సుఖముతో ఇహం ఇహ ఇచ్చటను అవస్థాతు నిశ్చలుడుగా ఉండుట కొరకు నా జానాతి ఎరుగడు. ఈ మహా ఏం ఆశ్చర్యం. తాత్పర్యం ఏమనగా, ఆహాహా, మానవులు ఎంతో వెర్రులు. పుష్పముల కొరకు మడుగులలోను కొండలలోనూ తిరుగులాడుచు లోతైన చెరువుల్లో ఈదులాడుచు చిక్కులు పడుతున్నారు. తమ తమ మనస్సు అనే పద్మమును పరమేశ్వరుని పాదార విందముల యందు అర్పించిన ఎడల ఎంత సుఖకరముగా ఉండును. ఓ పార్వతీపతి, మానవుడు తెలివి తక్కువ వాడై పుష్పముల కొరకు లోతైన చెరువులు యందు దిగుచున్నాడు. జనులు లేని భయంకర అరణ్యము నందు విస్తీర్ణమైన పర్వతముల యందు తిరుగుచున్నాడు. ఒక్క మనస్సు అనడి పద్మమును నీకై సమర్పించి ఇచ్చట సుఖముగా స్థిరుడై ఉండుట ఎరుగడు. ఏమి ఆశ్చర్యం. మనుషులు మనస్సు అనడి ఒక్క ముఖ్యమైన పుష్పమును నీకు సమర్పించి హాయిగా ఉండుటను గమనింపకున్నాడు. ఆహా, ఏమనవచ్చును. ఉమానాథ, సాంబ, మహేశ్వర, ఈశ్వర, హే పార్వతీపతే, నీకు మానసాంబుజాలు సమర్పించలేని మందబుద్ధులు బాహ్య పూజకై ఎంత ఆడంబరం చేయుచున్నారు. నీకు సహస్రార్చన చేయాలని లోతైన సరోవరాల్లో దిగి తీగలు త్రించి ఎన్నో తామర పూలు త్రుంచుకొస్తున్నాడు. 1,00,000 బిల్వార్చన నీకు పూజ చేయుటకు అడవులలోకి వెళ్ళి లేత మారేడు కొమ్మలు బస్తాల కొద్దీ తెచ్చి గుట్టలుగా పోస్తున్నారు. నీకు పూజ చేయాలని పుష్పాలు తెమ్మని కుసుమ కుమారి మణుల గొంతులు కోస్తున్నారు.
క్షీరాభిషేకాలు చేయాలని లేగదూడల మూతులు బిగించి పాలన్నీ బాణల కొద్ది పిండి నీకు సమర్పిస్తున్నారు. పాపం, వారికి నీవు భావప్రియుడవని, నీకు ఆత్మారాధన అంటే అమిత ఇష్టం అని ఆ మూడులకు తెలియదు. చెప్పినా వినిపించుకోరు. మానసోద్యానవనంలో పూచిన 4 చిన్న పూలు నీకు మనసారా సమర్పిస్తే నీవెంత సంతోషిస్తావో తెలియదు అని ఆచార్య వారు సగుణారాధన కంటే మానసారాధన, సమాధి, ఇంద్రియజయం అత్యవసరం అని నొక్కి వక్కాణించారు. మూలాధారం మొదలు సహస్రారం వరకు గల 6 చక్రాలు పద్మరూపులు. అందులోని హృదయ పద్మంలో సా వాడు ఉమతో కూడి సోముడై ఉంటాడు. కనుక హృదయ పద్మ సమర్పణ ఒక్కటైనా చాలా అవసరం. మన పుష్పం సమర్పయే. మనస్సు అనడి పుష్పమును భగవత్ అర్పణం కావించుటే ముఖ్యమైన పూజ. కానీ ఈ మనస్సు ఎన్నో జన్మల దుఃఖ సంసారముల వలన నా మనస్సు బాహ్య విషయములకు శాశ్వతంగా అర్పితమై పోయింది. బాహ్య విషయములు నా మనస్సులో అల్లుకుని పోయి ఉన్నది. ఈ బాహ్య విషయములను, సంసార బాధలను మనస్సు వదలదు, అవి మనస్సును వదలవు. బాహ్య విషయములకు అర్పణ కాబడ్డ మనసు శాశ్వత ఆనందమును పొందే ఆశ ఉన్నదా? అట్టి ఆశ లేకున్నదే మనోనాశో మహోదయ. మనోనాశో మహోదయ. మనస్సు నశించుటయే గొప్ప లాభము. మన పుష్పమును భగవత్ అర్పణం చేయనంత వరకు పత్రం, పుష్పం, ఫలం, తోయం అని గీతాచార్యులు వారు చెప్పినట్లు పుష్పములు, తులసి దళములు, బిల్వపత్రములు, ఉదకము మొదలైన వారి ద్వారా భగవంతుని పూజించుట చేయవలసిన విధి. బాహ్య పుష్పాలతో, మన పుష్పాలతో పరమాత్మను పూజించు నేర్పు కలిగినచో జీవునకు ఇంతకన్నా మంచి స్థితి ఏమీ లేదు. భగవంతునికి చేయు షోడశోపచార పూజలలో పుష్పానికి ఒక ప్రత్యేకత ఉంది. పుష్ అనగా పోషించు అని అర్థం. పుష్పము అనగా పోషించునది అని అర్థం వస్తుంది. రాబోయే పండు యొక్క అంకురాన్ని పిండ, కాయ స్థాయిల నుండి పండు రూపంలో తీసుకురావడానికి కావలసిన పోషణ పుష్పం ద్వారా జరుగుతుంది. ఈ ఫలాంకురాన్ని పురుషాంకురంగాను, పుష్పాన్ని ప్రకృతి మాతగాను సమన్వయపరచుకోవచ్చు. అందువల్లనే పరమాత్మకు పుష్పము అంటే ఎక్కువ ప్రీతి. ఈ పుష్పమునకు వేద మంత్రమును జోడిస్తే అది మంత్ర పుష్పం అవుతుంది. దీనిని మంత్ర పుష్ప సమర్పణ అంటారు. దేవాలయాలలో పుష్పోత్సవాలు 5 రోజులు జరుపుతారు. 5 అనగానే పంచ జ్ఞానేంద్రియాలుగా గుర్తుకు రావాలి. మనలోని పంచేంద్రియ ప్రవృత్తులను సంధానించే మనస్సును మంత్రాలతో నియంత్రించి భగవత్ అర్పణ చేయటంను
సమర్పణం అని. ఉత్సవాలు అనగా దేవాలయాలలో బ్రహ్మోత్సవాలు తదితర సాంప్రదాయక ఉత్సవాలు అవి ముగిసిన తర్వాత పరమాత్మకు పుష్ప కైంకర్యాలు మంత్రయుక్తంగా చేస్తారు, సమర్పిస్తారు. ఎందుకంటే ఉత్సవాలలో పరమాత్మకు మనం చేసే సేవలు అనేక దోషాలతో నిండి ఉంటాయి. అటువంటి దోషాలు తెలియక చేయటం వలన ఆ దోష నివారణకు ఓ పరమాత్మ నీకు అనేక రకాల పుష్పాలతో సేవలు చేస్తున్నాము అని పరమాత్మకు పుష్ప కైంకర్యం చేస్తారు. ఎన్ని పుష్పాలతో పరమాత్మకు పూజ చేసినా మన పుష్పం సమర్పించకపోతే బాహ్య పుష్పార్చన అంతా వైదిక క్రియగానే పరిగణింపబడుతుంది. సామాన్యంగా వేదాలలో నీరు, సముద్రం వంటివి జీవితానికి సారూప్యాలుగా చెప్పబడతాయి. అందువలన నీటి ఆధారం చంద్రుడు, మేఘం అని చెప్పినప్పుడు ప్రాపంచిక జీవితానికి ఆధారంగా ఉండేది చంద్రుడు, మేఘం లాంటి అంగాలు కలిసిన ప్రకృతిగా మానవుడు అని అర్థం. అందువలన ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిలో ఉన్న పుష్పం, జలం వంటివి పరమాత్మ పూజలో ఉపయోగించడంలోని ఉద్దేశం ప్రకృతిని ఆధారించడమే. కానీ ప్రకృతిని ఆరాధించడంలోని మన ఆరాధన ఆగిపోరాదు. ప్రకృతిని మించిపోవాలి, అతిక్రమించి సాగాలి. అలా అతిక్రమించడానికి ఒక పడవ ఉంది. యోప్సునాభం వేద యోప్సునాభం వేద యోప్సునాభం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. మళ్ళా యోప్సునాభం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. ఆ పడవే భగవంతుడు. ఎవరు నీటిలో నెలకొని ఉన్న నావను తెలుసుకుంటాడో అతడు అందులోనే నెలకొని ఉంటాడు. అనగా భగవంతుడు అనే పడవను పట్టుకొని అంతిమంగా మోక్ష తీరానికి చేరాలి. వాగర్ధ విపసంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మా వాక్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ.